యాప్స్ వచ్చిన కొత్తల్లో జనం క్రేజీగా డౌన్లోడ్స్ చేసేవారు. తర్వాత ఆ స్పీడ్ తగ్గింది. కానీ ఇప్పుడు ఆ స్పీడ్ బాగా పెరిగింది. పెరగడమే కాదు, పీక్కి చేరింది. ఏఐ అసిస్టెంట్లు, మైక్రో డ్రామాలు ఇప్పుడు ఈ రెండు ట్రెండీగా మారి ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తున్నాయి. అందుకే ఇన్నేసి డౌన్లోడ్స్. మరి ఈ ట్రెండీ థింగ్స్ స్పెషాలిటీ ఏంటి? జనం వీటి వెనకే ఎందుకు పడుతున్నారు? అదే తెలుసుకుందాం. ప్రస్తుతం డౌన్లోడ్స్ లో అత్యంత ట్రెండింగ్ గా ఉన్నవి ఏఐ చాట్ బర్డ్స్. వీటిలో మరీ ముఖ్యంగా చాట్ జీపీటీ, జెమినీ, మైక్రోసాఫ్ట్ కో పైలట్, పర్ప్లెక్సిటీ లాంటివి కనిపిస్తున్నాయి. గతంలో ప్రతి విషయానికి గూగుల్లో వెతికే అలవాటు ఉండేది. ఏఐ వచ్చాక అలా సెర్చ్ చేసి లింకులు ఓపెన్ చేసే ఓపిక జనంలో తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏ విషయమైనా సరే డైరెక్ట్ గా ఏఐ చాట్ బర్డ్ ని అడిగేయవచ్చు. అడగగానే అది సమాధానం చెప్పేస్తుంది. మరి సెర్చ్ చేయడం టైం వేస్ట్ అనుకుంటున్నారు జనం. అన్నట్టు జనం ఏఐ యాప్స్ ని కేవలం కాలక్షేపం చాట్ కోసం మాత్రమే కాదు, ఆఫీస్ వర్క్ కోసం కూడా బాగా వాడుతున్నారు. ఎంప్లాయీస్ అయితే ఈమెయిల్స్ రాయడం కోసం, స్టూడెంట్స్ అయితే నోట్స్ ప్రిపరేషన్ కోసం, డెవలపర్లు అయితే కోడింగ్ కోసం, ఇలా ఎవరికి వారి తమ పనుల కోసం ఏఐ టూల్స్ ని వాడేస్తున్నారు. అందుకే వీటి డౌన్లోడ్స్ అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచపు డౌన్లోడ్ స్టాటిస్టిక్స్ ని ఇవి తలకిందులు చేసేస్తున్నాయి. ఇక డౌన్లోడ్ ట్రెండ్ లో రెండో క్రేజీ థింగ్ మైక్రో డ్రామా. మనకి రీల్స్, షార్ట్స్ తెలుసు, అలాగే టీవీ సీరియల్స్ కూడా తెలుసు. రీల్స్, షార్ట్స్ అనేవి చిన్నగా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. టీవీ సీరియల్స్ కూడా వినోదం అందిస్తాయి, కానీ అవి ఏళ్ల తరబడి సాగుతాయి. ఇప్పుడు ఆ టీవీ సీరియల్స్ టైప్ ఎంటర్టైన్మెంట్ ని షార్ట్స్ ట్రెండ్ కి కలిపారు. అలా పుట్టుకొచ్చింది మైక్రో డ్రామా. మైక్రో డ్రామాలు కూడా ఒక విధంగా టీవీ సీరియల్స్, వెబ్ సిరీస్ లాంటివే. క్యారెక్టర్స్ తో, ఎమోషన్స్ తో మనల్ని ఆకట్టుకుంటాయి. కానీ ఇవి టీవీ సీరియల్స్ లాగా గంటల తరబడి ఉండవు. చాలా చాలా చిన్న కథలు. ప్రతి ఎపిసోడ్ కేవలం 1 లేదా 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఇవి ఇప్పుడు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మైక్రో డ్రామాలు వర్టికల్ ఫార్మాట్ లో ఉంటాయి. అంటే ఫోన్ ని నిలువుగా పట్టుకుని చిన్న సినిమాలా చూసేయచ్చు. కూకు ఎఫ్ఎం, పాకెట్ ఎఫ్ఎం లాంటి యాప్స్ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ని ఇస్తున్నాయి. ఇప్పుడు ఈ చిన్న కథలకి అలవాటు పడుతున్న జనం ఈ యాప్స్ ని విపరీతంగా డౌన్లోడ్ చేస్తున్నారు. మైక్రో డ్రామాలు అందించే ఈ యాప్స్ ఇప్పుడు ట్రెండీ డౌన్లోడ్స్ ఎందుకు అవుతున్నాయి? ఆన్సర్ చాలా సింపుల్. ఇప్పుడు ఎవరికి పెద్దగా టైం లేదు. ఎంటర్టైన్మెంట్ కి కూడా ఎక్కువ సమయం కేటాయించే వాళ్ళు పెరుగుతున్నారు. మరి అలాంటి వారికి ఈ మైక్రో డ్రామాలు తెగ నచ్చేస్తున్నాయట. బస్సుల్లో వెళ్తున్నప్పుడు లేదా ఆఫీస్లో చిన్న బ్రేక్ దొరికినప్పుడు ఆ కాసేపట్లోనే ఈ క్విక్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసేస్తున్నారట. అన్నట్టు డేటా ఏఐ సంస్థ వాళ్ళ రిపోర్ట్ మరో ముఖ్యమైన విషయం కూడా చెబుతోంది. ఖర్చు విషయంలో జనం ఇప్పుడు మారుతున్నారట. జనరల్ గా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకుల్లో కొందరు ప్రతిదీ ఫ్రీగా వస్తేనే చూస్తాం అనే మైండ్ సెట్ లో ఉంటారు. కానీ ఇప్పుడు దాని నుంచి చాలా మంది బయటపడుతున్నారట. దానికి రుజువు ఈ మైక్రో డ్రామాలే. సాధారణంగా మైక్రో డ్రామా యాప్స్ లో 1-2 ఎపిసోడ్స్ ని జనానికి ఫ్రీగా ఇస్తారు. బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలంటే డబ్బులు కట్టమంటారు. గతంలో ఇలాంటి ఆఫర్ల విషయంలో జనం తీరు వేరేగా ఉండేది. ఎందుకు డబ్బు ఖర్చు, ఫ్రీగా ఇచ్చినంత చూద్దాం, డబ్బులు కట్టాలి అని అంటే అప్పుడే ఆపేద్దాం అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతోందట. మైక్రో డ్రామాల కాంటెంట్ నచ్చితే సబ్స్క్రిప్షన్ పే చేయడానికి జనం వెనకాడడం లేదట. ఫ్రీ ఎపిసోడ్స్ చూసిన చాలా మంది పెయిడ్ ఎపిసోడ్స్ కోసం డబ్బు కడుతున్నారట. ప్రపంచవ్యాప్తంగా ఈ మార్పు కనిపిస్తోందని డేటా ఏఐ సంస్థ చెబుతోంది. మొత్తం మీద ఈ కొత్త ట్రెండ్ వల్ల యాప్ డెవలపర్లకి, ఎంటర్టైన్మెంట్ క్రియేటర్లకి కూడా మంచి ఆదాయం వస్తుందని చెప్పొచ్చు. 2026లో ఈ రెండే టాప్ ట్రెండ్స్ గా ఉండబోతున్నాయట. ఏఐ యాప్స్, మైక్రో డ్రామా యాప్స్. మొదటి రకం మన పనుల్ని ఈజీగా చేసి పెట్టేసి మనకి టైం మిగిలేలా చేస్తాయి. రెండో రకం యాప్స్ మన టైంని వేస్ట్ చేయకుండా ఉన్న టైంలోనే వినోదాన్ని పంచిపెడతాయి. అందుకే ప్రపంచం ఇప్పుడు ఈ రెండిటి వెనక పడుతోంది.